ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయాయన్నమాట. కీలక నేత సంచలన వ్యాఖ్యలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు యువత మోసం చేశాయని చెప్పేసి బీజేపీ ఎల్పీ లీడర్ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ నాంపల్లిలో బీజేపీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన నిన్నటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, 9.5 ఏళ్ల యువతకు బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఆ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన ఒకేలా ఉందని చెప్పేసి రెండు పార్టీలు ఒకరికి అధికార దాహం, మరొకరికి ధనదాహంతో ఉన్నారని చెప్పేసి రెండు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తున్నారని, యువత విషయంలో కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని, అధికారం కోల్పోయిన బాధను వెలబుచ్చుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఔరంగజేబులా, కేటీఆర్ ఆదిశలా వ్యవహరిస్తున్నారని, వీరిని ఓడించేందుకు ఛత్రపతి శివాజీలా మోడీ వస్తున్నారని, నిరుద్యోగ యువతను ఓటు బ్యాంకుగా చూడవద్దన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి జగన్ నాటకం ఆడుతున్నాయని, రెండు పార్టీలు లక్షల కోట్ల అప్పులు ఊబిలో ఈ రాష్ట్రాన్ని నెట్టాయని, 54,000 కోట్ల సింగరేణి బకాయిలు పెట్టారని, 12,000 కోట్ల ఫీజులు రేమెంట్ బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాల్లో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, లక్షల కోట్లు అప్పు చేసి లక్షల కోట్లు బకాయిలు పెట్టి రెండు పార్టీల్లో ఒకరు తిడితే మరొకరు ఏడ్చినట్లు నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. అన్ని వర్గాలకి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఫేక్ గాంధీలకు తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించారని, ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగితే నిరుద్యోగులపైన లాఠీలు జులిపిస్తున్నారని మండిపడ్డారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వమంటే ఎంట్రీని తాగి చావమంటున్నారు. రేవంత్ రెడ్డికి ఎందుకింత అహంకారం అని ప్రశ్నించారు.